అని అనాలంటే ఆ మాట ఆయన ఒక్కరికే చెల్లుతుంది. 50 సంవత్సరాలుగా ఎన్నో జైత్రయాత్రలు, ఎన్నో ల్యాండ్ మార్క్స్, మరెన్నో మైల్ స్టోన్స్‌ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత ఆయనే అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడిన, లేదా ఒక వ్యక్తిగా, సమగ్రమైన వ్యక్తిగా నిలబడిన ఆయన్ని మీరు తలుచుకోకుండా ఉండలేరు ఏ క్షణమైనా. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్? చాలా మహత్తరంగా ఉంటాయి సార్. ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఇంట్లో గూలు వస్తుంది. అంత మహానుభావుడు. నేను 1974లో ఓసిత్ కథ తీసి దాన్ని ఆయన చూపించడానికి తీసుకెళ్ళాను. నేను ఎవరో ఫలానా అంటే, ఫలానా నువ్వా ధర్మరాజు గారు అబ్బాయివా? అట్లా పరిచయం అయింది. వచ్చారు, సినిమా చూశారు, చాలా బాగున్నాయి, బాగా తీశాను అంటే, మరి నేను వచ్చింది మీకోసమే సార్, మీతో సినిమా తీయాలి సార్. అసలు సినిమా నీకెందుకు అప్పుడు, మంచి సినిమా తీసావు, అయిపోయింది, వెళ్ళిపో, శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకోగా, ఎందుకు ఈ సినిమా వ్యాపారం? లేదండి, నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను, కేవలం దానికోసమే వచ్చాను అన్నాను. ఆయన ముందు ఒప్పుకోలేదు. ఒక వారం 10 రోజులు జరిగింది. తర్వాత ఇక నా ధైర్యానికి, నా పట్టుదలకి ఆయన లొంగిపోయి, సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి? బాపయ్య గారు డైరెక్టర్ అండి. బాపయ్య గారు మంచి కుర్రాడే అని అలా మొదలైంది. ఆ తర్వాత మంచి రోజు చూసి అడ్వాన్స్ ఇచ్చాం. బాపయ్య గారిని పిలిచారు. ఆయన ఏం కథ అనుకుంటున్నారంటే, ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక టూకీగా చెప్పారు. బాగానే ఉంది అలా. నేను 15 రోజులు 20 రోజులు వచ్చి కథ చెప్తానండి అన్నారు. ఆయనను రాధాకృష్ణ గారు కలిసి, బౌండిపాటి రాధాకృష్ణ గారు. అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు, వెళ్ళారు, కథ చెప్పారు, నాకు బాగా ఇంప్రెస్ అయ్యారు. ప్రొసీడ్ అన్నారు. అది మధుర క్షణాలు నా జీవితంలో. అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు. అంటే రోజు ఆయన్ని మీరు వెళ్ళి కలవడం? రోజు పొద్దున్నే 5:00కల్లా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి కాసేపు కూర్చుని ఆయన టీ తాగేవారు, నాకు ఇప్పించేవారు టీ. ఇంట్లోంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చునేవారు, తారకం మనవాడికి కూడా టీ ఇవ్వండి. అట్లా నాన్న అనే పదం కూడా వాడారు చాలాసార్లు, నాన్న అని. తర్వాత నేను 2 సినిమాలు తీయడానికి నాకు దాదాపు 4.5 ఏళ్ళు పట్టింది. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. దాన్ని ఏనాడు ఒక్క మాట అన్నాడు. చాలా మృదు మధురమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, అంత బాగా చూసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి అని అన్నీ చెప్పేవారండి. చెప్పేవారు అంత బాగా. అంటే మీరు ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్రేస్తాయి సార్. అంటే ఒక జీవన విధానం అనండి, లైఫ్ స్టైల్ అనండి, లేకపోతే ఒక మోరల్స్ అనండి, ఇంటిగ్రిటీ అనండి, అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది. మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణికిపుచ్చుకున్నారు సార్? ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీద? నాకు, నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని. నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడు చూసేవాడిని. వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు.
రామారావు గారితో మొదలైతే అలా అనుకుని నేను రామారావు గారితే భక్తుడిని. ఉమ్, అలా మొదలైంది మా చరిత్ర. అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు. ఉమ్, ఇండస్ట్రీలో ఏది ఎవరిని ఎట్లా ఏంటి అని, ఇది మంచి ఇది చెడు, ఇది మాట అని ప్రతిదీ చెప్పేవారు నాకు. ఉమ్. ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కారులోనే వెళ్ళేవారు. అవునా? అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా, మధ్యాహ్నం నుంచి మనం 11ంటికి వస్తావు నువ్వు, మనిద్దరం కలిసి ఇండియా సిల్క్ హౌస్కి వెళ్దాం, అక్కడ బట్టలు కొనాలి, కాస్ట్యూమ్స్ కొనాలి అండ్ సినిమాలు అవి ఉండేవి కదా. అట్లాగే వెళ్ళేవాళ్ళం. వెళ్ళే మంచి ప్రారంభమైంది, దిగ్విజయంగా ప్రారంభమైంది. అది అలాగే సాగుతూ ఉంది. దాన్ని 1975 డిసెంబర్ 12కి ముహూర్తం పెట్టాము. అలాగే రిలీజ్ అయింది, బాగానే ఆడింది, చాలా బాగా. తర్వాత రివ్యూస్ ఇచ్చారు, అంత బ్రహ్మాండంగా సాగింది. మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళందరూ ఉండేవారు. పెద్ద ప్రొడ్యూసర్ డివి సార్, రాజు గారు ఉండేవారు, పివి సుబ్బారావు గారు ఉండేవారు, అందరూ ఉండేవారు, విజయ నిర్మాతలు ఉండేవారు. అలా కాదు కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు, సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత అయిన తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ చేసాం. దీనికి బాగా టైం పట్టింది. ఆ తర్వాత దాన్ని కూడా 6 monthsలో 7 monthsలో ఫినిష్ చేశాం. అది కూడా మేలో రిలీజ్ అయింది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.